క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆశీర్వాదాల మార్గం మాత్రమే కాదు, శ్రమల సిలువ మార్గం అని కూడా దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మని కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు రాజుగా వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి ప్రజలు అందరూ కూడా క్రీస్తు ప్రభుని అద్భుతాల ప్రదాతగా, గొప్ప బోధకునిగా, శరీర కష్టాలను తీర్చేటువంటి ఒక నాయకుడిగా మాత్రమే వారు చూస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు ఈరోజు ఒక మాట ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే నన్ను అనుసరించాలని అనుకుంటూ ఉన్నారో వారు అందరూ కూడా వారికి వారు పరిత్యజించుకుని వారి అనుదిన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆశీర్వాదాల మార్గం మాత్రమే కాదు, శ్రమల సిలువ మార్గం అని కూడా దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన్ను అనుసరించేటువంటి వారికి ఈ 3 లక్షణాలను గురించి ఆయన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది ఏమిటి అంటే, ఇదిగో నన్ను అనుసరించేటువంటి వాడు తనను తాను పరిత్యజించుకోవాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా ఒక మనిషి ఈ లోకములో వారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రతి దానిని కూడా విడిచిపెట్టాలని తెలియపరుస్తున్నాడు. క్షణికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టాలని తెలియపరుస్తూ ఉన్నాడు. స్వార్థాన్ని, అదే విధముగా వారి ఇష్టాలను, ఈ లోక వ్యామోహాలను, ఈ లోక సంపదలను, ఈ లోకపరమైనటువంటి ప్రతి దానిని కూడా ఆయన విడిచిపెట్టాలని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని ఇష్టానుసారముగా జరగాలి అని దేవునికి మన జీవితాన్ని అప్పగించడమే ఈ మనము పరిత్యజించుకోవడం అని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది, అనుదిన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించడం. ఆ రోజులలో సిలువ మరణానికి, అవమానానికి, తిరస్కారానికి గుర్తుగా ఉంటూ ఉంది. క్రీస్తు సువార్త నిమిత్తము, ఆయన నామము నిమిత్తము వచ్చేటువంటి ప్రతి సమస్య కూడా సంతోషముతో భరించడమే సిలువను ఎత్తుకోవడం అని ఈరోజు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది, మీ సిలువని ఎత్తుకుని అనుదినము నన్ను అనుసరించండి అని చెప్పడంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, ఇదిగో నేను ఏ విధముగా అయితే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ సిలువని ఎత్తుకుని నేను మరణం వైపు అడుగులు వేశానో, అదే విధముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు కూడా మీ సిలువను ఎత్తుకుని మరణించడానికి సిద్ధము కలిగి ఈ క్రైస్తవ విశ్వాసంలో అడుగులు వేయాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మూడవది, నన్ను వెంబడించండి ఆయన తెలియపరుస్తున్నాడు. అనగా ఈ లోకములో మన ఇష్టానుసారముగా మనం బతకడము కాకుండా క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు అనుగుణముగా జీవించడమే, ఆయన అనుసరించడం అనేటువంటిది ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. అనగా ఇదిగో పునీత పౌలు గారు ఈ లోకమును అంత చెత్తగా భావిస్తూ ఉన్నాను, జీవించుచున్నది నేను కాదు కానీ నాలోని క్రీస్తే అని అని ఏ విధంగా చెబుతూ ఉన్నాడో, అదే విధముగా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, క్రైస్తవుడిగా జీవిస్తున్నటువంటి మనము, ఇదిగో క్రీస్తు ప్రభు నాలో జీవిస్తున్నాడు ఆ విధముగా చెప్పేటువంటి
విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనకి దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడు అయిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు. ఈరోజు చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి భవిష్యత్తులను వారికి ఏర్పరచమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.